ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్న దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడెక్కడో తిరిగాం. మా అపరాధముల చేత మేము చనిపోయిన వారమై ఉండగా క్రీస్తు యేసు రక్తములో కడిగి తిరిగి మమ్మల్ని బ్రతికించి ఈ దినము ఇక్కడ ఇలా సమావేశపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ జ్ఞానాన్ని నేర్చుకొని మా అజ్ఞానాన్ని పోగొట్టుకొని మమ్మల్ని మేము కాపాడుకొని అనేక మంది నీ కాపాడగలుగుటకు సహాయము దయచేయమని, నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా దేవా మరి మేము గ్రహించినట్లు, మేము అనుకున్నట్టు బైబిల్ను వెతకకుండా మీరు అనుకున్నట్టు లేఖనాలను బైబిల్ను మేము వెతకగలుగుటకు సహాయం దయచేయమని, ఇంతవరకు మరెన్నో సంగతులను పరిశీలించి పరిశోధించి నేర్చుకున్నాం. ఈరోజు కూడా మా జీవితంలో మా బ్రతుకులో ఒక అతి ప్రాముఖ్యమైన అంశమును గురించి మేము ధ్యానించుచుండగా దేవా, మేము కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా మీ ఆత్మ సహాయంతో దేవా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ, నేను చెప్పువారని మాత్రమే అయ్యండి, నన్ను నేను మోసపుచ్చుకోకుండా, లేదా నీ పిల్లలు వింటున్నవారు కేవలము వినివారు మాత్రమే అయ్యండి, వారిని వారు మోసపుచ్చుకోకుండా విన్నదానిని గ్రహించి దేవా దాని ప్రకారము ప్రవర్తించి అనేక మందిని వారు మారి అనేక మందిని మార్చగలిగే భాగ్యమే అనుగ్రహించుమని, అందుకై నీ పిల్లలకు వాక్శక్తిని, జ్ఞాపక శక్తిని, దేవా ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తూ, కొద్దిసేపు మరి ఈరోజు నామకరణం మాకు మా బ్రతుకులో, మా దేశంలో, మా ప్రాంతంలో మేము బ్రతుకుచుండగా మేమేమేం పేరు పెట్టుకోమని మీరు చెప్పారో లేదా వాక్యంలో ఉన్నదో అని మేము ధ్యానించుచుండగా సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆంధ్రదేశంలో అతి ప్రాముఖ్యంగా పేరు మీద చాలా గొప్ప సందిగ్ధంగాని, క్రైస్తవులకు పేరును చూసి పేరును బట్టి మరి వారి యొక్క విద్య మరి ఉద్యోగాలలో రిజర్వేషన్ కోసం వాళ్ళు, అంటే ఎక్కువ మంది దళితులు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్లకు ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, పేరును బట్టి వారు అనేక అవకాశాలను కోల్పోవడం కూడా జరుగుతుంది. దాన్ని గమనించిన అనేక మంది క్రైస్తవులు చర్చిలో ఒక పేరు, స్కూల్లో మరో పేరు రాయించుకోవడం మనం చూస్తున్నాం. ఎక్కువ సార్లు అదే జరుగుతుంది. కొన్నిసార్లు ఊరందరికీ మామూలు పేరే ఉంటుంది, ఎప్పుడో పెళ్ళప్పుడు లేదా చచ్చిపోయినప్పుడు తెలుస్తుంది ఆయన పేరేంటి అని. బతికినంతకాలం ఊర్లో నర్సయ్య అని పిలువబడతాడు, సావుగా పాస్టర్ చెప్తున్నాడు నతానేలు గారు చాలా మంచి భక్తులు అంటే మనం నూనెలో పెట్టాలి, ఈ నర్సయ్య ఎప్పుడు నతానేలు అయ్యాడు, ఎందుకు అయ్యాడు అని మనం ఆశ్చర్యపోవాల్సిన పని జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా డబుల్ నేమ్స్తో మరి రెండు పేర్లతో మనం ఎందుకు బాధపడుతున్నాం? ఏ పేరు మనం పెట్టుకోమని దేవుడు అన్నాడు? అసలు పేరులో ఏముంది, పేరెందుకు అనేదాన్ని కూడా మనం ఆలోచించి, బిడ్డ పుట్టగానే కొందరు 8 రోజుల పేరు పెడుతున్నారు, కొందరు 21 దినాన పేరు పెడతారు, అవునా కదా, కొందరు 3 నెలలకు పేరు పెడతారు, చివరిగా సంవత్సరం దాటకూడదని ఒక్కరోజు ముందైనా పేరు పెట్టే కార్యక్రమాలు చేస్తాం. పెట్టకపోతే ఒక బాధ, పెడితే మరొక బాధ, అవునా కదా. ఎంత లేకపోయినా డేట్ అయిపోతుంది కనుక అప్పు తెచ్చేనా పేరు పెట్టాలని, ఆ తర్వాత ఏ పేరు పెట్టాలని తర్జన భర్జన. ఒకడు తాత పేరు పెట్టమంటాడు, ఒకడు తండ్రి పేరు పెట్టమంటాడు, అబ్బాయి తరపున ఒకరు, అమ్మాయి తరపున ఒకరు. ఆ తర్వాత లేదు నా అభిమాన నటుడి పేరు పెట్టమని అంటాడు, నా అభిమాన కవియో రచయిత్రనో, లేకపోతే నన్ను రక్షణలో నడిపించాడు కనుక ఒక వ్యక్తి పేరు పెట్టమనో. ఇలా ఏది కుదరకపోతే పాస్టర్ గారి చేతిలో పెట్టేస్తే అప్పుడు అయ్యగారు బైబిల్ తెరిచి ఏదో ఒక పేరు పెట్టేసి, అవునా కదా. కొందరేమో ఓకే వారిచ్చింది, కొందరేమో వీళ్ళే పేరు చెప్పి
అవునా కదా, నచ్చిన పేరు చెప్పి పాస్టర్ గారు చెప్పి మీరు చెప్పినట్టు చెప్పండి అని కూడా చూస్తుంటాం. ఇన్ని రకాలుగా తర్జన భర్జన అవుతుంది క్రైస్తవ సమాజము, క్రీస్తు సంఘం. అసలు ఈ యొక్క పేరు యొక్క అవసరత అనేది కనుక మనం ఆలోచిస్తే, ఆరంభం నుంచి కనుక మనం చూస్తే, ఆది కాండంలో మొట్టమొదటగా దేవుడు ఆదాము అనే పేరు పెట్టాడా అని కనుక మనం ఆలోచిస్తే, 2వ అధ్యాయంలో నరుడు 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 అని చెప్పుకొచ్చిన దేవుడు మొదటి అధ్యాయంలో ఏ పేరు ఉండదు, కానీ జంతువులకు పేరు పెట్టిన తర్వాత ఆదాము, ఆది కాండం 2వ అధ్యాయంలో 18 నుంచి కనుక మనం మాట్లాడితే, అప్పటి వరకు కాదని నేను సహాయము కొరకు చేదును అనుకున్నాను. యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నెలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగెను అంటాడు. అప్పటిదాకా నరుడు నరుడు అన్న దేవుడు, అవునా కదా, బైబిల్లో ఆదాము అని వచ్చేసింది. ఆదాము అని పేరు పెట్టగానే చాలామంది ఏమనుకుంటారు అంటే, ఆదాము అనగానే నేను క్రైస్తవుని అనుకుంటాడు అప్పుడు, అవునా కదా. ఆదాము అనగానే ఈరోజు గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే క్రైస్తవుడు అంటుంది. అసలు ఇంతకీ ఆదాము అనే పేరు గనుక మీరు ఆ హిబ్రూలోకి వెళితే, దేవుడు పెట్టిన ప్రతి పేరుకు లేదా అప్పుడు పెట్టబడిన పేరుకు అర్థంతో కూడుకున్న పేర్లు అవి. ఆదాము అంటే మొదటి మానవుడు అని అర్థం. హిబ్రూ నుంచి తెలుగులోకి తీస్తే ఏంటా పేరు? మొదటి మానవుడు. ఆ తర్వాత ఇంకెవరికి ఆదాము ఉండదు బైబిల్లో, మీరు ఆలోచించినట్టయితే. అలాగే ఆదాము నుంచి అవ్వను తీశారు. అవ్వ అంటే జీవము గల ప్రతి వానికి తల్లి అని అర్థం. ఆ తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుట్టినప్పుడు యెహోవా వల్ల నేను దయ పొందుతున్నానని అతనికి వాళ్ళు కయీన్ అంటే, కెయిన్ అంటే దేవుడు మా యందు దయ చూశాడనే అర్థంతో కూడుకున్న పేరు పెట్టారు. ఇంతకీ జంతువులకు పేరు పెట్టిన తర్వాత నరుడికి కూడా పేరు అవసరమని దేవుడు ఆటోమేటిక్గా ఆదాము అనే పేరుతో పిలవడం ప్రారంభించాడు. ఇంతకీ ఈ పేరెందుకు అని కనుక మనం మాట్లాడితే, ఈ పేరెందుకో అప్పుడు తెలియదు, కానీ ఎక్కడో నిర్గమాకాండంలో మోసే మాట్లాడుతుంటాడు. పేరు యొక్క అవసరత ఎందుకు వచ్చింది అని కనుక మాట్లాడితే, పేర్ల యొక్క అర్థం తర్వాత చెప్తాను, పేరు యొక్క అవసరత ముందు చెప్తున్నాను కనుక. నిర్గమాకాండంలో ఒక చోట ప్రారంభమైంది దీని గురించి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 32 నుంచి లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నీ గ్రంథములో నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాను అన్నాడంటే, మనిషికి పేరెందుకు వచ్చిందంటే దేవుడు ప్రతి మనిషిని గురించి ఒక గ్రంథాన్ని తెరిచాడని. ఆ గ్రంథంలో ఎవరేం పనులు చేస్తారో, ఎవరేం కార్యక్రమాలు చేస్తారో వారు చేసిన పనులను రాయటానికి వారి పేరు మీద ఒక గ్రంథాన్ని తెరుస్తున్నాడని, ఒక పేజీ తెరుస్తున్నాడని. అందులో నీ పేరు మీద నువ్వు జీవితంలో బ్రతికినంత కాలం నువ్వు చేసిన పనులకు లెక్క అప్పచెప్పాలి గనక నీకు పేరు అవసరం. అలాగే భూమి మీద కూడా పేరెందుకు పెడుతున్నాము అని కనుక మాట్లాడితే ఐడెంటిటీ అంటారు, అంటే గుర్తు. ఎంతోమంది నరులు, ఒక్క నరుడు ఉన్నాడు కాబట్టి ఆదాము అన్నాడు మొదటి మానవుడు. మరి ఆ తర్వాత నుంచి నరులందరికీ పేర్లు ఎందుకు వచ్చాయి అంటే, ప్రతి మనిషి యొక్క బ్రతుకును దేవుడు గమనిస్తున్నాడు కనుక నీ బ్రతుకులో నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు శిక్ష విధించబడుతుంది, లేదా నీకు మేలు జరుగుతుంది గనక నీవు ఖచ్చితంగా నీకు పేరు కలిగి ఉండాలనే భావము బైబిల్ ప్రారంభంలో తెలియచేశాడు. కొత్త నిబంధనలోకి వెళితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
మీరు కనుక ఆలోచిస్తే, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2 నుంచి ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే ఎవరికి అయినా సరే నీ బ్రతుకులో మంచి చేశావు అంటే నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉండాలి అంటే నీకు పరలోకంలోనూ ఒక ఐడెంటిటీ అవసరం కనుక పేరు అనేది ఇంపార్టెంట్ వచ్చింది. ఇదే విషయంలో రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం ఫిలిప్పీ 4:2 అయితే ప్రకటన 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అన్నాడు. అంటే పేరు యొక్క ఆవశ్యకత, పేరు యొక్క అవసరాన్ని దేవుడు ఇక్కడ చూపించాడు మనకు బైబిల్లో. అంటే నీకు పేరు అనేది కంపల్సరీ ఉండాలి. నీ పేరు ఎందుకు ఉండాలంటే జీవగ్రంథంలో రాసుకోవాలి కనుక ఆయన అందుకే పేర్లను పెట్టడం ప్రారంభించాడు. అలాగే సృష్టిలో ఉన్న జంతువులకు కూడా నీతో అవినాభావ సంబంధం ఉండాలి కనుక నువ్వు ఆ జంతువులను ఏలాలి కనుక నువ్వేం పేరు పెడతావు బాబు అని తీసుకొచ్చినప్పుడు ఆయన ఏ పేరు పెడితే ఆ పేరును దేవుడు స్థిరపరిచాడు. అంటే బతుకున్నంత కాలం భూమి మీద మనిషి ప్రతి జంతువును ఒక గుర్తుపట్టాలి కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. పక్షికి, జంతువుకి, అన్నిటికీ పేరు పెట్టాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తే మనుషులకే కాదు, సృష్టిలో జీవరాశులన్నిటికీ పేర్లు ఉన్నాయి. జీవరాశులన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ జీవరాశులకు జీవగ్రంథంతో పని లేదు, కానీ మనకు వాటికి పని ఉంది కనుక వాటి పేర్లు అక్కడ రాయాల్సిన అవసరం లేదు కనుక, అవునా కదా? అందుకని ఒక్కొక్కసారి కొన్ని జీవరాశులను ఒక రోజుగా పిలిస్తే మరి ఇంకొక రోజు కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లు మారిపోతుంటాయి మనం ఆలోచిస్తే. వాటికి యూనివర్సల్ తెలిసాయి కాబట్టి అంత పేరుతో ప్రాముఖ్యత లేదు, కానీ నీ పేరు మాత్రం మారకూడదు. ఎందుకంటే నీ పేరుతో దేవుని గ్రంథంలో రాసుకుంటున్నాడు కనుక మారకూడదు, కానీ నీకు పేరు అవసరం అన్నాడు. ఈ మధ్యలో కొందరు దుర్మార్గులు బయలుదేరి మనుషులకు పేర్లు ఉన్నాయి, మనుషులకు పేర్లు మారట్లేదు. నా పేరు జాన్ అంటే తెలుగులో జానే, ఇంగ్లీష్లో జానే, ఎక్కడ ఏ ఊరికి పోయినా నన్ను జాన్ అనే పిలవాలి కనుక పిలుస్తారు కనుక ఇది భూమి మీద ఉన్న సిద్ధాంతం కనుక ఈ నరుడికున్న సిద్ధాంతాన్ని దేవుడికి అప్లై చేస్తున్నారు. ఈ మధ్య వాళ్ళే యాషువా మెస్సయ్య అని ఒక సంఘం వచ్చింది. దేవుడి పేరు కూడా మారకూడదు, మనిషి పేరు మారతలేదు కనుక ఏ ఊరికి వెళ్ళినా దేవుడి పేరు మారకూడదు, యేసుక్రీస్తు పేరు మారకూడదని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మనిషికి పేరు ఎందుకు అవసరమో దేవుడు చెప్పాడు. ఏమని? జీవ గ్రంథంలో రాయబడ్డకు నీకు పేరు అవసరం. మరి దేవుడి పేరు ఎక్కడ రాసుకుంటాడు? ఆలోచించండి. యేసుక్రీస్తుకు పేరుతో పరవసరమా? ఆయనే జీవగ్రంథం, అవునా కదా? వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే జీవగ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? మన బతుకంతా మనల్ని బతికిస్తున్న ఈ వాక్యమే యేసుక్రీస్తు అయినప్పుడు దీన్ని ఆయా భాషల్లో ఆయా రీతిగా పిలుస్తారు. ఎందుకంటే ఆయన పేరుకు అర్థం ఉన్నది, మనుషుల పేర్లకు కూడా అర్థం ఉన్నది. ఇప్పుడు
దేవుడు పెట్టిన పేర్లన్నిటికీ అర్థాలతో కూడుకున్న పేర్లు అవి. మన పేర్లకు అర్థాలు లేవు. మన పేర్లకు ఐడెంటిటీయే ముఖ్యం కనుక మన పేరుకి అర్థంతో పని లేదు. దేవుడికి, అవునా కదా, దేవుడికి సంబంధించిన వాటన్నిటికీ అర్థంతో కూడుకున్న పేరున్నది. ఎవరైతే పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పేర్లు ఉన్నాయో, కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పేర్లు ఉన్నాయో, బైబిల్లో రాయబడిన పేర్లన్నిటికీ అర్థాలు ఉన్నాయి. అన్ని పేర్లకు అర్థాలు దొరుకుతాయి. మీరు కనుక బైబిల్ డిక్షనరీ అని ఉన్నది, హీబ్రూలో నుంచి లేదా గ్రీకులో నుంచి ఆ పేర్లకు అర్థాలు ఖచ్చితంగా మీరు వెతికితే కంకార్డెన్స్లో దొరుకుతాయి. అన్ని పేర్లకు సమాధానం చెప్పాలంటే టైం సరిపోదు కనుక, అవునా కదా. మీరు ఆలోచిస్తే ఆదాము అంటే మొదటి మానవుడు అన్నాము, అవ్వ అంటే జీవము గల ప్రతివానికి తల్లి అన్నాం. యాకోబు అని ఉందనుకో, ఏం పేరు? మోసగాడు అని అర్థం. మీరు కనుక ఆలోచిస్తే మరి అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. అది అర్థంతో పెట్టాడు అంతే. నువ్వు ఇక ముందు అంతకుముందు అబ్రాహం అని ఉండే పేరు ఏమైంది? అబ్రహాం అయ్యింది. ఎందుకంటే నీవు జీవము గల ప్రతి వాని విశ్వాసులకు, ప్రతి విశ్వాసుకి తండ్రిగా పిలువబడతావు కనుక నువ్వు అబ్రహాం అన్నాడు. అలాగే యాకోబుగా ఉన్నప్పుడు మోసగాడన్న దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు మార్చాడు అంటే నువ్వు దేవుడితోనే నరునితోనే పోరాడి గెలిచిన వాడు కనుక నీ పేరు ఇశ్రాయేలు అని మార్చాను. అలా మనం పేర్ల నుంచి వెళ్తే మనకు అతి ప్రాముఖ్యమైన వాడు వెళుతాడు దావీదు. ఏం పేరు ఆయన పేరు? దావీదు. అంటే ఇంగ్లీష్లో డేవిడ్ అన్నారు. అనకూడదని వీడంటాడు, కానీ ఎందుకు అన్నాడో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు అంటే దేవునికి ప్రియుడు, బిలౌడ్ అని అర్థం. అంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మనకు రెఫరెన్స్లో ఉంటుంది కదా, దేవునికి ఇష్టడు. మీరు ఆలోచించండి. ఒకరోజు కర్నూలులో ఒక నామకరణానికి వెళ్ళాను. ఏం పేరు పెట్టాలో పాప నీ కొడుకు పేరంటే ఆ అమ్మాయి అడుగుతుంది, మెతుషలా పెట్టండి బ్రదర్ అన్నాను. ఎందుకమ్మా అన్నాను. ఎందుకంటే బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఆయన కనుక నాకు ఆ పేరు అవసరం ఉంటుంది. అర్థమైందా లేదా? మీరు ఆలోచించాలి. ఇప్పుడు అంటే నీ కొడుకు మరి 969 సంవత్సరాలు బ్రతుకుతాడనా? అసలు ఆలోచిస్తే అలా దీర్ఘాయుష్మంతుడు కావాలనా అమ్మా. మెతుషేలా అంటే ఆయన బతికిన సంవత్సరాలను బట్టి కాదు, అసలు మెతుషేలా అంటే ఈట వంటి వాడు అని అర్థం అంట. ఈటే. అర్థమైందా లేదా? ఈ పేరు పెట్టాలని చెప్పన్నాను, అప్పుడు ఆగింది. అవునా కదా? ఆలోచించాలి. అర్థం ఏంటిది అని కనుక మోషే అన్నాడు అనుకో, ఈయనకు కూడా అర్థం ఉన్నది. ఎవరితను? నీటి నుంచి తీయబడ్డ సుందరుడు అని అర్థం. ఏమండి? నీటి నుంచి తీయబడ్డ సుందరుడు మోషే అంటే. ఇలా బైబిల్లో వ్రాయబడిన ప్రతి పేరుకు ఇక మనకు మన రక్షకుడు అయితే తెలుసు కదా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇది అర్థంతో కూడుకున్న పేరే. దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పేర్లన్నీ అర్థంతో కూడుకున్నాయి కనుక భాషలు మారినప్పుడు కొన్ని పేర్లు మారుతాయి. అర్థం ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. ఇక్కడ అది దేవుడే చేశాడు. కొందరికి డబుల్ పేర్లు కూడా ఉన్నాయి తెలుసుగా మీకు. బైబిల్లో కనుక మనం ఆలోచిస్తే పేతురు ఉన్నాడు అనుకో, యాక్చువల్లీ ఆయన పేరు ఇంకొక పేరు పెడతాడు. ఏసు ఏమంటాడు? నువ్వు కేఫా అంటాడు, అంటే రాయి అంటాడు. కేఫా అని మరొక పేరు ఉంది. అదే పేరు మరొకడు మన ఇటు జైరాబాద్ సైడ్కి వెళ్తే బండప్ప అని పెట్టుకుంటాడు. రాయప్ప అంటారు కాథలిక్లో. రాయప్ప అంటే రాయి. అర్థం. రాయప్ప అన్నా బండప్ప అన్నా పేతురన్నా ఒకటే. ఇవన్నిటి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఓకే, ఈ పేర్లు అన్నిటినీ ఈరోజు ఇవన్నీ ఎవరి పేర్లు, ఎక్కడి పేర్లు అనేది కూడా మనం ఆలోచించాలి. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన బతుకులో మనం ఎక్కడ మోసపోయాం అనేది ఆలోచించాలన్నమాట. ఒకసారి ఏసీటీసీలో కూడా మాట్లాడాను నేను, పాస్టర్స్ కాన్ఫరెన్స్లో. కొద్దిసేపే ఈ యొక్క పోరాటం చేస్తున్నట్టు కొందరు మా పేర్లను బట్టి మాకు గవర్నమెంట్ ఫెసిలిటీ ఇస్తలేదని కొందరు ఉద్యమం చేశారు. తెలుసు కదా మీకు. దళిత క్రైస్తవులకి
రిజర్వేషన్ కావాలని ఒక ఉద్యమం తీసుకొచ్చినప్పుడు నన్ను స్పీకర్గా పిలిస్తే చెప్పాను, నేను ఇంత ఉద్యమం చేయవలసిన పనేం లేదు. ఎవరైతే బోధకులు ఉన్నారో, ఎవరైతే మీరు బోధకులుగా బయలుదేరుతున్నారో వాళ్ళకు కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే దేవుడు బైబిల్ చెప్పిన విధానాన్ని మనం పాటిస్తే ఈరోజు గవర్నమెంట్ దగ్గర నువ్వు ధర్నా చేయాల్సిన పని లేదు, వాడిని అడుక్కు తినాల్సిన పని లేదు, మాకు ఇది కావాలి అది కావాలని. గవర్నమెంట్ పేర్లు బట్టి క్రైస్తవుడని నిర్ణయిస్తుంది, అది తప్పు. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తు యేసును ధరించుకున్నవాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నవాడు క్రైస్తవుడని బైబిల్లో చెప్పింది. ఈరోజు ఇక అనేక మందిని గురించి మనం ఆలోచిస్తే క్రైస్తవులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు. మనం కూడా మన సంఘాలలో, మన కుటుంబాలలో మన వాళ్లకు పేర్లు పెట్టేటప్పుడు ఎలా పొరపాటు చేస్తున్నామో ఆ పొరపాటును సరిదిద్దుకుంటే ఇంత గొడవ వచ్చేది కాదని నేను మాట్లాడాను. ఎలా ఆలోచించాలి. ఇప్పుడు పేరు పెట్టే కార్యక్రమం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మీకు అర్థం చేస్తాను. ఇప్పుడు మనము పేరు పెట్టే కార్యక్రమం ఏ రోజున చేస్తాం ముందు చెప్పాను, అవన్నీ గుర్తు చేసుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళు పెడుతున్నారు. కానీ బైబిల్ చదువుకుంటాం. బైబిల్లో ఏమున్నది అని మనం ఆలోచిస్తే మనకు నూతన నిబంధనలోకి వెళితే లూకాసు వార్త 1వ అధ్యాయము 59వ వచనం నుంచి మాట్లాడదాం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానని పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఎవడును లేడని. చూసారా, అప్పటికి వాళ్ళ ఆచారం ఏంటిది, వాళ్ళ సాంప్రదాయం ఏంటిది చెప్పండి. బంధువులలో ఒకరి పేరు అంటే తాత పేరో తండ్రి పేరో కలిసినట్టు పెడతాం. ఇప్పటికి కూడా పెడుతున్నారు మనోళ్ళు. ఈవెన్ తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో పేరు పెట్టే పద్ధతి అనేది తండ్రి పేరు కొడుకు ఇనిషియల్గా వచ్చేస్తుంది, అంటే ఏముంటుంది ఇంటి పేరుగా వచ్చేస్తుంది. అలా కొన్ని పేర్లు పెట్టే పద్ధతి ఉన్నది. కానీ ఇక్కడ ఏనాడు పేరు పెట్టారు? 8వ దినమున అన్నాడు. బైబిల్ ప్రకారంగా 8వ దినాన మాత్రమే సున్నతి చేయాలి, పేరు పెట్టాలి. మనం ఎందుకు పెట్టట్లేదు? బైబిల్ చదివేవాడు పెట్టట్లేదు అంటే బైబిల్ మనకు అప్లై కావట్లేదనే కదా. ఇక్కడున్న సిద్ధాంతం పద్ధతి మనకు అవసరం లేదనా? ఎందుకు మనం పెట్టట్లేదు అంటే ఇది పాత నిబంధనలో ఉన్న పద్ధతి. పాత నిబంధన అంటే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ప్రకారంగా చేయవలసిన కార్యక్రమం కనుక ఇది కంపల్సరీ చేయవలసిన పని. ఇప్పుడు యోహాను ఎవరు? జకర్యా ఎవరు? ఎలిజబెత్ ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదులు. ధర్మశాస్త్రము వారి మీద అధికారం చెలాయిస్తుంది కనుక ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా 8వ దినాన సున్నతి చేయాలా, పేరు పెట్టాలి. కానీ మనమెవరు? మనం క్రైస్తవులు, అవునా కదా? మనం ఆలోచిస్తే మనం ఇశ్రాయేలీయులం కాదు. మనమెవరము? క్రీస్తు యేసు రక్తంలో కడగబడి నూతన నిబంధనలో ఉన్నవారం కనుక మనకు ధర్మశాస్త్ర పద్ధతి లేదు కనుక నీకు సున్నతి లేదు, 8వ దినాన పెట్టవలసిన పని అంతకంటే లేదు. అది పద్ధతి. ఆలోచించాలి మనం. ఎందుకంటే తేడా ఎందుకు వచ్చింది? మనం చేస్తున్న దాన్ని కనీసం అర్థంతో కూడుకున్నట్టన్నా చెయ్యాలి. వాళ్ళ పద్ధతులు చూస్తే యేసయ్య దగ్గరికి వస్తే కూడా అదే ఉంటుంది. చూడండి 2:21 కూడా ఆ శిశువుకు, లూకా 2:21 కూడా ఏమని ఉంటుంది? ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు. చూసారా, ఇది ఇశ్రాయేలు పద్ధతి. గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎందుకు యేసు అని పేరు పెట్టారు? దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి ప్రజల పాపము నుండి రక్షించటానికి
పంపించాడు గనక రక్షకుడు అనే అర్థం ఉన్నది గనక ప్రజల వారి పాపాల నుండి వారిని రక్షిస్తాడు గనక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. అది 8వ దినాన. యేసుక్రీస్తు కూడా 8వ దినాన పేరు పెట్టారు. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు? మామూలుగా భాషలో మాట్లాడితే యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుడు, యూదుడు. మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు క్రైస్తవుడు కాదు. ఫస్ట్ పాయింట్. ఏమండి ఇర్మియా గారు, యేసుక్రీస్తు క్రైస్తవుడు కాదు, ఆయన ఎవడు? యూదుడు, యూదా గోత్రపు సింహం, ఇశ్రాయేలీయుడు, దావీదు కుమారుడని పిలువబడ్డాడు కనుక దావీదు ఎవరు? యూదుడు, ఇశ్రాయేలీయుడు. మనమేమో మొదటగా భారతీయులం, అవునా కదా? ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చి ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞలు ఇచ్చి ఎర్ర సముద్రం నుండి కనానుకు నడిపిస్తున్నప్పుడు కూడా భారతదేశంలో ప్రజలు ఉన్నారు. తెలుసా మీకు? భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయం, హిస్టరీ ఉంది దీనికి. ఇండస్ సివిలైజేషన్ అదేంది కదా. క్రీస్తుకు పూర్వమే మనం ఆలోచిస్తే చరిత్రలో భారతదేశం రాజుల చేత పరిపాలించబడుతున్నది. అలెగ్జాండరు భారతదేశానికి దండయాత్రకు రాలే అంటే క్రీస్తు పూర్వం. అలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఇశ్రాయేలీయులు నడిపించినప్పుడు ఇశ్రాయేలీల కంటే ముందు, అబ్రహాము కంటే ముందే భారతదేశంలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే బాబేలు గోత్రాల్లో చెదిరిపోయిన ప్రజలు, అవునా కదా? అటు కొందరు ఇటు కొందరు ఇటు కొందరు చెదిరిపోయి కైగర్వారు అనే కనుమల గుండా సింధు నది పరివాహక ప్రాంతంలో సెటిల్ అయిన ఆర్యులే హిందువులుగా, భారతీయులుగా పిలువబడ్డారు. ఈరోజు కొందరు సముద్ర మార్గంలో వచ్చి ద్రావిడులుగా పిలువబడ్డారు. అప్పటి నుంచే భారతదేశంలో మనుషులు ఉన్నారు కనుక మనం ఎవరు అంటే మనం ఇశ్రాయేలులం కాదు, మనం యూదులం కాదు. మన తాతలు ముత్తాతలు శరీర సంబంధంగా ఎవరాళ్ళు? భారతీయులు, బైబిల్ ప్రకారంగా అన్యులు. దేవుడు ఏర్పాటు చేసుకునే జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము ఇశ్రాయేలీలు మాత్రమే. అప్పటికి ఈవెంటో మిడిల్ ఈస్ట్లో అక్కడ అనగా ఏదైతే కనాను, మరి ఐగుప్తు నుంచి వీళ్ళని కనాను నడిపిస్తున్నప్పుడు అక్కడ లేరా ఐగుప్తీయులు లేరా? వాళ్ళు దేవుడు ప్రజలుగా పిలవబడలేదు. ఇంకా అక్కడ అమ్మోనీయులు, ఏదోమీయులు, ఎలామీయులు, ఇరుసీయులు, ఇవేలు, ఇత్తీయులు, నానా జాతి సమితి ఉన్నది. వాళ్ళ పేర్ల గొడవలు కూడా పట్టించుకోలేదు మనం. అందుకంటే అలా లేదు. అది కొందరికి ఉన్నాయి పేర్లు, కొందరికి పేర్లు రాసినట్టుగా ఒక నెబ్కద్నెజర్ కింగ్ ఉన్నాడు, అతడు ఇశ్రాయేలుడు కాదు. కానీ అతని పేరుకు అర్థం ఉంది, అతని పేరుంది, అది వేరే విషయం. మనం ఇప్పుడు క్రైస్తవులంగా మనం ఆచరించుకున్న పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇశ్రాయేలు నుంచి కాపీ కొట్టిన పద్ధతి ఇది. ఈ పేర్లు పెట్టే కార్యక్రమాలు కానీ, ఈరోజు పండగలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకీ ఇప్పుడు మనము మన పిల్లలకి 21 దినమో 3 నెలలకో ఓకే, ఈవెన్ సంవత్సరానికో పేర్లు మనం పెట్టుకుంటున్నాం. ఏ పేరు పెట్టాలి అనేది ఆలోచించి కొందరు ఏం చేస్తున్నారు? అబ్రహాము అని పేరు పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు నేను ఆలోచిస్తాను. ఓకే, ముందు నా గురించే మాట్లాడతాను. నేను క్రైస్తవుడని అయ్యాను కనుక, అవునా కదా? మీరు ఆలోచించాలి. ఒకవేళ నా పేరు నేను పెట్టుకోలేదు, నా పేరు పెట్టారు ఎవరో పాస్టర్ పెట్టాడు చిన్నప్పుడు, జాన్ అని. నిజంగా ఆ పేరుని బట్టి నేను చాలా బాధ అనుభవించాను. ఆ పేరు మార్చుకోవాలని చదువుకున్నప్పుడు చాలా ట్రై కూడా చేశాను, వీలు కాలేదు ఇక. అవునా కదా? మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని రోజుల తర్వాత బాప్తిసం తీసుకున్నా, క్రైస్తవుడు అయిపోయాను. ఇప్పుడు నా కొడుకు ఏం పేరు పెట్టాలి? నా కొడుకు పుట్టగానే నిజంగా నాకు ఓవర్ ఉత్సాహం ఉన్నదనుకో, భక్తి ఎక్కువై నేను అబ్రహాం అని పేరు పెట్టాను. పెడుతున్నాం, అవునా కదా? అబ్రహాం అని పేరు పెట్టగానే వీడు 4వ తరగతి, 4 ఏళ్ళు కాగానే 5 ఏళ్ళు కాగానే స్కూల్ దగ్గర తీసుకెళ్ళిన అబ్రహాం అని పేరు పెడతారు. పేరు పెట్టగానే అక్కడ మాస్టర్ మొహం చూస్తుంటాడు, అవునా కదా? అంటే అబ్రహాం అంటే నీ కొడుకు క్రిస్టియన్ అని రాసేస్తాడు. ఇమ్మీడియట్గా రాసింది ఏంటంటే ఇండియన్ అన, అవునా కదా? లేదా ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఒక కాలం ఉంటే అందులో రాసేస్తాడు. ఇంతకీ వీడు 4వ తరగతి 4వ ఏట స్కూల్లో జాయిన్ అయినప్పుడు వీడు నిజంగా కన్వర్టెడా
అసలు వాడు క్రైస్తవుడా? ఎవరు ఆలోచించట్లేదు. క్రైస్తవ కుటుంబాలు ఆలోచించట్లేదు, పాదులు ఆలోచించట్లేదు. క్రైస్తవ్యం అనేది వంశపారంపర్యం కాదు. నా కొడుకు క్రైస్తవుడు ఎప్పుడవుతాడు? ఎప్పుడవుతాడు చెప్పండి? వాడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్న రోజున క్రైస్తవుడు అవుతాడు. అంతవరకు అన్యుడు, భారతీయుడు. వాడిని నువ్వు 4వ సంవత్సరంలో క్రిస్టియన్ అని అన్నావు అనుకో, ఇటు బైబిల్ ప్రకారంగా వ్యతిరేకంగా కనుక దేవుని దృష్టిలో తప్పు చేస్తున్నావు. దేవుడు నిన్ను చిన్నోడికి బలవంతంగా క్రైస్తవుని చేయమన్నాడా? అసలు ఎవరికన్నా బలవంతంగా క్రైస్తవుడు చేయొచ్చా? ఆలోచించాలి కదా. బైబిల్ అంటే బైబిల్, ఎప్పుడూ పక్షపాతం లేదు దానికి. దేవుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు నీ కొడుకు అబ్రహాం అని పేరు పెట్టుకుని నువ్వు కొరి పెట్టుకున్నట్టే తప్ప దేవుడికి నేను క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించాలని ఉల్టా డైలాగ్ చూపించొద్దు. మళ్ళీ ఇంకోటికి వెళ్ళి రెఫరెన్స్ చూపించొద్దు. పేరు నువ్వు పెట్టుకున్నావు. ఇంతకీ అబ్రహాం క్రైస్తవుడా? ఈరోజు గవర్నమెంట్ అంటుంది అబ్రహాం పెడితే క్రైస్తవుడని. నేను అబ్రహాం పేరు పెట్టుకున్నాడు క్రైస్తవుడని ఏడు విర్రవెగుతున్నాడు. ఇంతకీ అబ్రహాం క్రైస్తవుడా? థింక్. బైబిల్ పండితులు ఆలోచించాలి ఈరోజు. అందుకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఎలా ఆలోచించి ప్రపంచ ప్రజల హృదయాలలో యేసుక్రీస్తుని కానీ దేవుని నిలబెట్టాలంటే నీ విశ్వాసము, మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ, నిరీక్షణలోనే ఉండాలి మనిషి. కనుక ఏదో చూపించుకొని పేరు చూపించుకొని విరవిదే పరిస్థితుల్లోకి రాకూడదు. దేవుడు చెప్పింది ఏంటంటే మనిషిలో మారు మనసు పొందాలి తప్ప, అవునా కదా? ఏమనాలి? మారు రూపం పొందమని కానీ, కులాన్ని మార్చుకోమని కానీ, నీ పేరు మార్చుకోమని బైబిల్ చెప్పలే. ఇంతకీ అబ్రహాం ఎవరో గమనించలేదు, మీరు చెప్పాలి ఇప్పుడు. అబ్రహాము కల్దీయుడు. అబ్రహాము క్రైస్తవుడు కాదు. ఈవెన్ అబ్రహాము ఇశ్రాయేలీయుడు కూడా కాదు. అయ్యగారు ఇశ్రాయేలీయులు ఎప్పటి నుంచి పిలువబడ్డారు? అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు ఇశ్రాయేలీయులు. మరి అప్పటి వరకు ఇస్సాకు ఎవరు? ఇస్సాకు కూడా క్రైస్తవుడు కాదు. ఈ ఐజక్ అని నేను క్రైస్తవును నువ్వు గెల్లలేకపోతే కుదరదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఐజక్ క్రిస్టియన్ కాదు. బైబిల్లో ఉన్న అబ్రహాం క్రైస్తవుడు కాదు. ఆయన కల్దీయుడు, హెబ్రీయుడు అంటారు. ఇంకో దగ్గరికి వెళ్తే ఎవరైనా హెబ్రీయుడు. బైబిల్ ప్రకారం వెళ్తే హెబ్రీయుడు. అంటే కల్దీయుడు అనేది పిలువడంటే ఆ దేశం పేరు కనుక ఆయన బ్రతుకున్న పేరుని బట్టి పిలుస్తారు. యేసుక్రీస్తుని ఏమన్నారు? నజరేయుడు. ఎందుకన్నారు? ఊర్లో పిలిచాడు కాబట్టి. అది ఆయన ఇంటి పేరు అయిపోయింది. తెలుసు కదా మీకు. నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడు అన్నారు. తెలుసు కదా మీకు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఊరు పేరు పిలిస్తే ఏమంటారు? మనకు కూడా ఇంటి పేరు వస్తుంది తెలుసా? ఓ ఊరు నుంచి ఒక ఊరికి పోయామనుకో, ఏమని పిలుస్తారు మనల్ని? ఫలానా ఊరు వాడు అంటారు. కొన్ని రోజులకు అదే ఇనిషియల్ కూడా అయిపోతుంది. తెలుసు కదా మీకు. అలా మనం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు పిలువబడ్డ విధానాన్ని కనుక మనం ఆలోచిస్తే అది. ఇప్పుడు నిన్ను అబ్రహాం అని ఎవరి పేరు పెట్టుకోమన్నాడు? దేవుడు చెప్పాడా? ఒకవేళ చెబితే నువ్వు అబ్రహాము పేరు పెడితే ఆడు విశ్వాసులకు ఏమైనా తండ్రి? అసలు అబ్రహాం పిల్లలు ఎలా ఉండాలి? ఇసుక రేణువులు అంతమంది విస్తరించేవాడు. అసలు నీ పిల్లలే పుట్టలేదనుకో, నీ పేరు వ్యర్థమే కాదు. అవునా కదా? నువ్వు ఏదో పెట్టావు. అబ్రహాం అని పిల్లలు లేని పేరుంటే ఎలా ఉంటుంది? బైబిల్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. తెలుసా నీకు? మనం ఎందుకు పెడుతున్నాం, ఏమని పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం, అసలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నది, నీ దృష్టిలో ఎలా ఉన్నది, లోకం దృష్టిలో ఎలా ఉన్నది? ఎప్పుడైనా లేఖనాన్ని పరిశోధించాడా? క్రైస్తవుడైనా దేవుని కుమారుడైనా నువ్వు ఏమని పిలుచుకున్నా అని మనం ఆలోచించగలిగితే అద్భుతం బయటకు వస్తుంది. అలా మనం తెలిసి పెట్టుకుంటున్నామా, తెలియక పెట్టుకుంటున్నాం కనుక మోషే అని పేరు పెట్టుకున్నవాడు కూడా క్రైస్తవుడు కాదు. ఈవెన్ బైబిల్లో ఉన్న పేర్లన్నీ, పేతుడు ఉన్నాడు అనుకోండి, అప్పటికతను ఇశ్రాయేలీయుడు. యోహాను ఇశ్రాయేలీయుడు. వీళ్ళేగా వాళ్ళంతా ఇశ్రాయేలీయుడు. ఆ జాతిలో నుంచి వచ్చిన వాళ్ళు.
నువ్వు ఆ పేర్లు పెట్టుకొని, అవునా కదా, మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆ పేర్లు పెట్టుకొని ఈరోజు నువ్వు కష్టపడకుండా నేను కష్టపడుతున్నాను, దేవుడు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి క్రైస్తవుడైతే నువ్వనడం న్యాయమా? నో. ఇప్పుడు మరి ఏ పేరుతో పిలవాలి? ఒక మాట ఉన్నది, పేతురు పత్రిక 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించిన ఎడల అతడు ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను అని ఒక మంచి మాట ఉంది. దీన్ని ఆధారం చేసుకుంటారు చాలా మంది. ఇంతకీ ఎవడైనాను క్రైస్తవుడైనందుకు, అంటే క్రైస్తవుడు కానప్పుడు పేరు చేయడానికి ఉంటుందా ఉండదా? ఏం పేరు ఉంటుంది? ఏదో ఒక పేరు ఉంటుంది అనుకుందాం. ఏమండి, పెంటయ్య అని పేరుంది, అవునా కదా? యాదగిరి అని పేరుంది అనుకో. ఎందుకు పెట్టారు వాళ్ళు? మీ సైడ్న 7 కొండలు అని పేరు పెట్టుకుంటాడు ఒకడు, ఉండరా? తిరుపతి అని పేరు పెట్టుకుంటా. ఎందుకు? అక్కడేదో మొక్కున్నాడు, అవునా కదా? ఈ తిరుపతి అనేది ఒక కొండ పేరు అనుకుందాం ఉదాహరణ. ఎక్కడుంది అది? భారతదేశంలో మన ప్రాంతంలో ఆ కొండకున్న పేరును బట్టి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఇంతకీ మన దాంట్లో పేర్లు ఉంటాయి తెలుసా మీకు? సియోను అన్నాడు అనుకో, ఏంటిది ఇది? అది కూడా కొండే. ఇది ఎక్కడి కొండ? అది ఎక్కడుంది? నో, ఎక్కడుంది అది? యెరూషలేములో, అవునా కదా? ఇశ్రాయేలు దేశంలో కొండ పేరు అది. కర్మేలన్నా ఇంకేదన్నా కొండల పేర్లు అవి. వీటికి కూడా ఆ భాషలో అర్థంతో పేరు పెట్టుకున్న పేర్లు అవి. అవి ఇశ్రాయేలీలు ఆరాధించుకున్న స్థలాలు అవి. అవి ఇశ్రాయేలీలకు సంబంధించిన హెబ్రూ పేరు అది. కాబట్టి అక్కడ పుట్టడం వల్ల ఆ ఊరు ప్రాంతంలో ఖచ్చితంగా వాటి అభిమానంతో వారు తప్పనిసరిగా పేరు పెట్టుకున్నారు. అసలు సియోను అనేది కొండ పేరు. మరి ఈరోజు రాయలసీమలో బతికాడు అనుకున్నాం, అక్కడ వారికి ఇష్టమైన కొండ ఉంది, ఏంటిది అది? తిరుపతి. ఆడ పేరు పెట్టుకున్నాడు, వద్దా? ఏమండి, ఇప్పుడు తిరుపతి అనేవాడు క్రైస్తవుడైనందుకు, అవునంటే తిరుపతి క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు అయినాక ఏం పేరు పెట్టాలి? క్రైస్తవ పేరు ఏమున్నది? మీరు ఆలోచించండి. ఇప్పుడు చూసారా ఎంత బాగుంది? క్రైస్తవుడు అయినందుకు ఏం పేరు పెట్టాలి? పెంటయ్య అని పేరు ఉండగానే ఇమీడియట్గా పేతురుని మేము మార్చేసుకుంటున్నాడు. ఎవరు చెప్పండి? అవునా కదా? ఏమన్నా ఉందా నీ పేరు మార్చుకోమని బైబిల్లో? ఏమండి, ఉందా? లేదుగా. ఎందుకు మార్చావు? ఎందుకు పెట్టుకున్నావు? అసలు పుట్టగానే ఆ పేరు పెట్టుకొని బలవంతంగా వీడు క్రైస్తవుడని ఇశ్రాయేలీయుడని ఎందుకు చెప్తున్నావు? నువ్వు వరదీయుడివి, ఇందులో ఉన్నవాడివి. ఇక్కడ ఒక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న ప్రాంతానికి అర్థం ఉంది, ఇక్కడున్న వాతావరణానికి, ఇక్కడున్న భాషకు బ్రహ్మాండమైన తేనెలకు తెలుగు భాషను కలిగిన వాడు తెలుగులో పేరు పెట్టుకోవడం తప్ప. ఏమండి, తిరుపతి అనేవాడు క్రైస్తవుడు కావద్దా? ఉండడానికి వీల్లేదా? యాదగిరి క్రైస్తవుడు కాకూడదా? ఏమండి, ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచిస్తే అపోస్తుల కార్యాలు అప్పటికి అనేక మంది యూదులకు, అప్పటికున్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు శిష్యులకు ఒక్కొక్కరికి పేరుంది. కానీ శిష్యులు అనే పేరు స్థిరపడ్డది. యోహానుకు శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు కూడా శిష్యులు ఉన్నారు. వీళ్ళిద్దరికి తేడా తెలుస్తలేదు కనుక క్రీస్తు శిష్యులను ఏమన్నారో అక్కడి నుంచి ప్రారంభమైంది క్రైస్తవుడు అనే పదం. బైబిల్లో అంతకుముందు ఎక్కడా లేదు. అందరికీ పేర్లతో పిలిచిన దేవుడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 11వ
వారు 11:26 వారు కలిసి సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇంతకీ వాళ్ళ గుంపును క్రైస్తవులు అన్నారు. కానీ ఈ క్రైస్తవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఉండదా? అవునా కదా? అంటే ఆంధ్రే అయినా క్రైస్తవుడే, లేకపోతే అబ్రహాం అయినా ఏ పేరు పేతురు అయినా క్రైస్తవుడే. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఎవరైనా క్రైస్తవుడు అనే ఐడెంటిటీ, క్రైస్తవుడిగా ఐడెంటిటీ ఉంటుంది, ప్లస్ ఇండిపెండెంట్గా పేరుంటుంది. మళ్ళీ మర్చిపోద్దు సుమా, ఇండిపెండెంట్ పేరుంటుంది. ఆ పేరు ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటారో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడతారో తప్ప క్రైస్తవులు అనేది ఇట్ ఈస్ అన్ ఐడియల్ అండ్ ఏమంటారు, ఒక దేవుని జనాంగంగా గుర్తుపట్టడానికి పేరే తప్ప పేర్లు మళ్ళా వేరుంటాయి. ఏ పేరున్నదో ఆ పేరుతోనే పిలువబడాలి. ఎవడైనా క్రైస్తవుడైతే కష్టాలు ఎందుకు వచ్చినాయి? క్రైస్తవుడైన ఎందుకంటే క్రీస్తువు ధరించుకుంటే కష్టాలు వచ్చినాయి తప్ప ఈ పేరును బట్టి కాదు. క్రైస్తవుడనే పేరును బట్టి నువ్వు బాధ అనుభవించు, కానీ నీకు ఏ పేరుందో ఆ పేరే ఉండాలి తప్ప ఈ పేరు మార్చుకునే కార్యక్రమం ఎక్కడొచ్చింది? ఇప్పుడు నీకు పేరు మార్చుకున్నావు కనుక కష్టాలు వచ్చాయి తెలుసా? మీకు పేరు కూడా మార్చుకోమన్నాడు అనేది ప్రశ్న. ఆలోచించండి. పేరు ఎవడు మార్చి పెట్టమన్నాడు? బైబిల్లో లేదే. ఆ తర్వాత 3 చోట్ల క్రైస్తవుడు. ఒకసారి అగ్రిప్ప అంటాడు పౌలుతో, ఇంత తొందరగా నన్ను క్రైస్తవుని చేజూచుచున్నావే అని అడిగంటే ఆయనకు పేరు, ఏం పేరు? అగ్రిప్ప, కింగ్ అగ్రిప్ప. క్రైస్తవుడు అవ్వచ్చు. క్రైస్తవుడు అయిన తర్వాత దానికి మళ్ళా అగ్రిప్పని మరో పేరు మార్చమని రూల్ లేదు కదా. ఈరోజు ఈ పేరు కలిగించుకొని ఎంతమంది పేరును బట్టి క్రీస్తుని అవమానించట్లేదు? ఏమండి, కొందరు అడిగాను, ఎందుకయ్యా నీ పేరు ఏంటంటే సిగ్గుపడుతూ ఉంటాడు. చిన్నప్పుడు పేరు పెంటయ్య సార్, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న పేరు సార్ అన్నాడు. చెప్పవయ్యా సిగ్గుపడకు అంటే, అసలు ఎందుకు పెంటయ్య పెట్టాడని అడిగాను. అడిగితే ఏమన్నాడంటే, మా అమ్మకు చిన్నప్పుడు పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారంట, అందుకని నేను పుట్టగా నన్ను పెంట మీద పడేస్తే నన్ను బతికాను కాబట్టి పెంటయ్య అన్నారు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఆ పేరుతో నేను పిలువబడ్డాను, అది రైట్. అది ఎందుకంటే దానికో బాగుంది. పెంట మీద పడ్డాడు కాబట్టి, బతికాడు కాబట్టి, దక్కాడు కాబట్టి పెంటయ్య అంటే అక్కడ అర్థంతో కూడుకున్న పేరు అది. ఏమండి కాదా? మీరు ఆలోచిస్తే పవిత్రాన్ని ఎందుకు పేరు పెడుతున్నాము? అమ్మాయి జీవితం పవిత్రంగా ఉండాలని. పెరిగిన తర్వాత అపవిత్రాలు అయితే ఎంత చెడ్డ పేరు. ఏమండి ఆలోచించాలి కదా. పెంటయ్య అని ఆ పేరుతో ఉండి ఏమైనా చేస్తే ఏం కాదు, కానీ పేతురు అనే పేరు పెట్టుకొని కళ్ళు కంపౌండ్ తాగి బొర్లాం అనుకో, ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? ఆలోచించాలి మనుషులు. అందుకనే ఏదో మా పేరు ఉందని, ఈ పేరు మేము క్రైస్తవులను పేరు చూపించుకొని క్రైస్తవులని ఈడు సంతోషపడుతున్నాడు. పేరును చూసి మాత్రమే క్రైస్తవులని గవర్నమెంట్ మనల్ని బాధపడుతున్నాడు. కాబట్టి పేరు వాడు చూసినప్పుడు మనసు దేవుడు చూస్తున్నాడు, మనసు వాడు చూస్తలేడు. కాబట్టి నువ్వు పేరే పెట్టుకోకు. ఎవడొద్దనండి మోషే అని పేరు ఎవడు పెట్టుకోమన్నా నేను? అవునా కదా? ఎవరు పెట్టుకోమన్నారు? పెట్టుకున్నావు వాడు తిప్పలు పడుతున్నావు. నువ్వు బిడ్డలకు చిన్నప్పుడే పేరు పెట్టావు కనుక తప్పు చేసావు. చిన్నోడు క్రైస్తవుడే కాదు, పెరిగి పెద్దగా నేను తప్పు చేశానని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడే నీ కొడుకు క్రైస్తవుడు, నీ కూతురు క్రైస్తవురాలు. నువ్వు తండ్రివి, పాస్టర్ కావచ్చు, రెవరెండు కావచ్చు, బిషప్ కావచ్చు, బిషప్ బాబు కావచ్చు. బిషప్ కొడుకు క్రైస్తవుడు కావాలని రూల్ లేదే. క్రైస్తవ్యం అనేది వంశపారంపర్యం కాదు. ఈ దేశ చట్టాల ప్రకారమైనా బైబిల్ ప్రకారం, దేవుని చట్ట ప్రకారంగా క్రైస్తవ్యం వారసత్వం కాదు. దేశ చట్టం ప్రకారంగా నీ కులం రావచ్చు. అవునా కదా? ఏమండి, దేశ చట్టంలో నువ్వు ఏ కులంలో పుడితే ఆ కులం రావచ్చు. నువ్వు ఏ దేశంలో ఏ ప్రాంతంలో పుడితే ఆ ప్రాంతీయం నీకు రావచ్చు. అవునా కదా? నువ్వు హైదరాబాద్లో పుడితే హైదరాబాద్ అంటే
ఇప్పుడున్నది కదా తెలంగాణ నాది, రాయలసీమ నాదని కొట్టుకుంటున్నావు కనుక ఒకవేళ ప్రాంతం నీకు రావచ్చు. తెలుగుదేశంలో పుడితే తెలుగుడు అంటారు, తమిళనాడులో పుడితే తమిళనాడు అని అంటారే తప్ప ఇది ఈ దేశంలో ఉన్న చట్టమో సాంప్రదాయమో పద్ధతి. కానీ క్రైస్తవుడికి పుట్టినోడు క్రైస్తవుడు కాడు. ఎప్పుడవుతాడు క్రైస్తవుడు? క్రీస్తు యేసును నమ్మినప్పుడు. మరి అప్పటిదాకా ఏం పేరు పెడతావు? ఇంతకీ క్రైస్తవులకు పేరేం పెట్టాలి? ఇంతకీ ఎవడు క్రైస్తవుడు? క్రైస్తవ పేరు లేదు బైబిల్లో. పేర్లన్నీ ఇశ్రాయేలీలేదండి. అవునా కదా? అర్థంతో కూడుకున్నాయి. హిబ్రూ గ్రీకు పదాలు వాటికి అర్థాలతో కూడుకున్నాయి. ఉన్న పేర్లు నవి. అంతకుముందు ఉన్న పేర్లు వారి వారి భాషలను బట్టి, వారి వారి ప్రాంతాలను బట్టి అప్పుడు పేర్లు పెట్టారు. ఏమండి, హానోకు కానీ మెతుశెల కానీ ఆ పేర్లు ఉన్నాయి చూసావా? అప్పుడు భాషని బట్టి, భావాన్ని బట్టి, వాళ్ళ యొక్క బతుకు తెరువుని బట్టి వాళ్ళకు పేర్లు పెట్టారు. అప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీలుగా కాదు, మనలాంటి వాళ్ళు అని నిలువ అనుకోవచ్చు. దేవునితో సంబంధం ఉన్నా వాళ్ళు దేవుని ప్రజలుగా ఒకవేళ ధర్మశాస్త్రం తర్వాత వాళ్ళను దేవుడు ఎంచుకుని ఆ పేర్లు పిలిచాడే తప్ప అప్పటికీ అబ్రహాము, ఇస్సాకు క్రైస్తవులు కాదు, ఇశ్రాయేలీలు కాదు. ఆ పేర్లను చూసి నువ్వు గర్వపడుతూ ఈ పేర్లతో నువ్వు ఈ భూమి మీద నువ్వు బాధలు అనిపించడం, పేరును బట్టి కాదు బాధ అనిపించడం. క్రైస్తవుడు అయినందుకంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే, మారు మనసు పొందితే లోకాన్ని కాదని యేసుక్రీస్తు కోసం బ్రతికి కష్టాలు అనుభవించు. అప్పుడు ఏ పేరున్నా కష్టం ఉంటుంది, తెలుసు కదా మీకు. నాట్ ఓన్లీ అబ్రహాం కాదు, నువ్వు ఏ పేరుతో ఉన్నా క్రైస్తవుడైతే నీకు బాధ తప్పదు. ఏమండి, ఉంటాయా లేదా? క్రైస్తవుడు అయినందుకు బాధ ఉంటుంది. కాదు నువ్వు యాదగిరివే కావచ్చు, నువ్వు పెంటయ్యవైనా బాధ మాత్రం తప్పదు. ఎందుకని? లోకం వేరు, క్రీస్తు యేసు లోకం వేరు. లోకానికి యేసుక్రీస్తు లోకానికి తేడా ఉన్నప్పుడు నువ్వు బాధను అనుభవిస్తావు ఏ పేరున్నా. అందుకే పేరుతో నీకు పని లేదు కనుక నామకరణ మహోత్సవంలో మరి ఏ పేరు పెడతావు? నీకేది ఇష్టమో, ఈ ప్రాంతంలో ఏది నచ్చుతుందో. అవునా కదా? నాకు చల్లని, అవునా కదా, గాలి ఇష్టం అనుకో, ఆ గాలి అనే అర్థం వచ్చిన పేరు పెడతాను నేను. పెట్టద్దా? ఒకరికి సంగీతం అనే ఇష్టం ఉందనుకో, వాళ్ళ అమ్మాయి పేరు ఏం పెడతాడు? లహరి అని పేరు పెట్టాడు. పెట్టద్దా? అవునా? శృతి, లయ పెట్టద్దా? పెట్టుకో. ఎప్పుడు శృతి క్రైస్తవులు అలా ఉంటుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం ఇదే పేరుతో క్రైస్తవులుగా బ్రతుకు, నో ప్రాబ్లం. ఒకప్పుడు మీరు కనుక ఆలోచిస్తే మన దేశంలో ఒకడు ఉండే ఆడపిల్లని నమ్ముకున్నాడు. అప్పుడు అందరూ అన్నారు ఇది క్రైస్తవులంతా దుర్మార్గులు. ఆడి పేరేంటో తెలుసా మీకు? పీటర్ సుబ్బయ్య. విన్నారా? పేపర్లో వచ్చింది పీటర్. చూసారా ఎంత దుర్మార్గులు? ఇలా పేర్లు బట్టి యేసుక్రీస్తుని అవమానించడం కన్నా నువ్వు సుబ్బయ్యనితో పిలువు, చాలా సంతోషం. అర్థమైంది లేదా? అలా మీకు మీ ఇష్టం వచ్చిన అర్థంతో కూడుకున్న పేర్లు పెట్టండి. ఒకవేళ వాళ్ళు ఆ అర్థానికి బతికినరా లేదా మనకు అనవసరం. అవునా? ప్రకాష్ అని పేరు పెట్టుకున్నాను అనుకో, ఆడెప్పుడు ఇలా డల్లగా ఉండనుకో, మనం ఏం చేయలేము. ఏమండి, ఆలోచించాలి. దీప అని పేరు పెడితే ఎలా ఉండాలి? దీపం లాగా వెలగాలి. కానీ ఎప్పుడు చూసినా మెల్లకంతటి ఇలా ఉందనుకో, మనం ఏం చేయలేం. కాబట్టి ఇది పుట్టినప్పుడు నువ్వు నిర్ణయించుకుంటే నీకు నచ్చిన పేరు. అందుకే ఏమన్నాడు? నీ తాత పేరు పెట్టుకో, నీ తండ్రి పేరు పెట్టుకో, తల్లి పేరు పెట్టుకో. కొందరు ఏం చెప్తారు? నీ పేరు, ఆవిడ పేరు, తాత పేరు, తల్లి పేరు అందరు అక్షరాలు ఓ పేరు పెట్టుకుంటాడు. నో ప్రాబ్లం, ఎవడొద్దన్నాడు? ఇది బైబిల్కి సంబంధం లేదు. అసలు ఈ కార్యక్రమమే బైబిల్కి సంబంధం లేదు. పేరంటూ ఒకటి ఉండాలి, నువ్వు పెద్ద మహోత్సవం చేయాలి. అవునా కదా? ఇంతమంది టెంట్ వేయాలి, ప్రార్థన పెట్టాలి, మటన్ బిర్యానీ పెట్టాలి, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? లేదే. అక్కడ మీరు ఆలోచిస్తే దేవాలయానికి తీసుకెళ్లారు, ఇంటికాడికి చేయలేదు. అది అర్థమయ్యేది. ఒక గువ్వను అర్పించి, వాళ్ళ పద్ధతి అయితే గువ్వను అర్పించి, కానుక అర్పించి గువ్వ వచ్చేశారు. అది ఇశ్రాయేళ్ల పద్ధతి. క్రైస్తవులకి నో పద్ధతి. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష, అసలు ఏ పద్ధతులు లేవు మనకు. వీఆర్ ఫ్రీ, మనం స్వతంత్రం. యేసుక్రీస్తు వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కనుక నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ
పేరు పెట్టుకున్న తర్వాత బాధపడ్డప్పుడు మాత్రం ఎందుకు పెట్టుకున్నాను రా ఈ పేరు అని చెప్పి మళ్ళా స్కూల్లో వెళ్ళి మార్చం. పెట్టేటప్పుడే నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. అబ్రహాం అని పెట్టకపోతే దేవుడు నిన్నేమో తిట్టడు. అబ్బసాయిలు అని పేరు పెట్టినంత మాత్రాన నిన్నేమి, అవునా కదా? మీరు ఆలోచించుకుంటే మెచ్చుకునేది లేదు, తిట్టేది లేదు. అది నీ ఇష్టానికి వదిలేశాడు దేవుడు. నీ బ్రతుకు మారాలి, నీ మనసు మారాలి, నీ జీవన విధానం మారాలి. అది మారకుండా ఎన్ని మారినా వేస్ట్ కనుక అనవసరంగా మార్చుకోవడం ఎందుకు? ఒక రకంగా చెప్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండి బైబిల్ ప్రకారంగా చిన్నపిల్లలను నువ్వు స్కూల్లో క్రైస్తవుడని డిక్లేర్ చేయటము బైబిల్ ప్రకారంగా నేరం. ఓకే, గవర్నమెంట్ ప్రకారంగా మనం చెప్పలేం, కానీ ఏమంటే అయ్యగారు బైబిల్ ప్రకారంగా నేరం వాడికి. ఎందుకంటే వాడిని చిన్నప్పుడే క్రైస్తవుడు అంటున్నావు నువ్వు, తప్పు కదా. ఆడు క్రీస్తు యేసు ఎవరో తెలియదు, చిన్నపిల్లడు అనుకో వాడు ఆలు రాస్తుంటాడు. ఆడికి దేవుడు తెలియదు, దయ్యం తెలియదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు కదా. నువ్వు చిన్నప్పుడు మనం చూస్తున్నావు, ఖుషి అయిపోతున్నావు. చిన్నపిల్లకి అప్పుడే చెప్తున్నావు హల్లెలూయా అనుకుంటే, చిన్నపిల్ల హల్లెలూయా అన్న ఖుషి అయిపోతుంది. హల్లెలూయా అంటే అర్థం తెలుసా? ఎవరైనా పాస్టర్ గారు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పేరు చెప్పినట్టే పిల్లకి చేతులు అంటే అంటుంటుంది, అనరాకుండా అంటుంటుంది. కానీ దానికి ఏమైనా అర్థం తెలుసా? ఏదో మన సంతోషం కోసం, మన తృప్తి కోసమే తప్ప వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళనెందుకు బలవంతంగా మనం రుద్దాలి, వాళ్ళనెందుకు బలవంతంగా మనం అలా పిలిచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి? అందుకే తల్లిదండ్రులైనా పాస్టర్లమైనా పేర్లు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని సాధారణంగా మీకు ఇష్టం వచ్చిన పేరు, మీకు నచ్చిన పేరు పెట్టుకొని ఆ పేరు ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఆ పేరు ద్వారా మీ జీవితంలో దేవుణ్ణి మహిమపరచండి. పిల్లలు పెద్దగైన తర్వాత ఎలా పెంచాలో నేర్పించాలి. ఓకే, ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదో రిజర్వేషన్ గొడవలు ఉన్నాయి కనుక, వీళ్ళకి రిజర్వేషన్ ఉంది కనుక మనం ఇన్ని బాధలు పడి 2 పేర్లతో కొన్ని రోజులకి రిజర్వేషన్ పోవచ్చు. అవునా కదా? మనం ఆలోచన ఉంటుందని గ్యారంటీ ఏముంది? అలా కూడా ఆలోచించుకోవాలి. కనుక దీనికోసం కాదు ముఖ్యం, బైబిల్లో ఏం చెప్పిందో దాని గురించి నేను చెప్పాను తప్ప రిజర్వేషన్ తీసుకోమని కానీ తీసుకోవద్దని కానీ ఇది సమస్య కాదు. ఆలోచించవలసిన సమస్య ఏంటంటే పేరుతో ఎందుకు బాధపడుతున్నావు, 2 పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నావు? మళ్ళా పేర్లు పెట్టుకున్నాక కొందరు విధంగా నేనేమన్నంటే గుళ్ళో పేరు బళ్ళో పేరు ఎందుకురా నీకు, అది వెచ్చగానో చల్లగానో నులివెచ్చగా ఎందుకుంటామని మరో ప్రసంగం పెట్టిందినే అని కనుక మనం ఆలోచిస్తుంటే చెప్పాలి. మనం నేనైతే చెప్తానమ్మా, మీకు నచ్చిన పేరు, తెలుగులో అర్థం ఉన్న పేరు, నీ ప్రాంతంలో నీకు నచ్చిన పేరు పెట్టుకో. దేవుడు ఆ పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. ఒకేసారి తెరిచాడనుకో, నువ్వు మధ్యలో మార్చుకున్నావు అనుకో, మళ్ళీ ఆయన కొట్టేసి పేరు రాసుకుంటాడు. అవునా కదా? మీరు ఆలోచించుకోవాలి, అది కూడా దించాలి. కాబట్టి ఏది ఉత్తమమో, అవునా కదా, అది మీరు పరిశీలించి దాన్ని నిర్ణయం తీసుకొని మీ బ్రతుకు ద్వారా దేవుణ్ణి మహిమపరిచి మీ పేర్లు, మీరు పెట్టుకున్న పేర్లు జీవగ్రంథంలో రాయించుకోండి. ఆ రాయబడిన పేరు తుడిచివేయకుండా జాగ్రత్త పడండి అని మాత్రమే దేవుడు మనల్ని అందరినీ కోరుకుంటున్నాడు. కనుక విన్న మనము విని మోసపోయే వారంగా ఉండకుండా విన్నదాన్ని గ్రహించి, నేను కొన్నే చెప్పాను ఎందుకంటే మనకున్న సమయం గంటే కనుక, ఇంకా కొన్ని రెఫరెన్సులు కానీ ఇంకా కొన్ని మంచి మంచి అంశాలను మీరు ఆలోచించి మీకొచ్చిన సమయంలో మీకు ఏదైనా పేర్లు పెట్టే కార్యక్రమాన్ని పిలిచినప్పుడు ఇంతకంటే గొప్పగా ప్రసంగం చేసి దేవుణ్ణి, మరి దేవుని కుమారుణ్ణి మహిమపరచవలసిందిగా అనేక మంది జీవితంలో మార్పు తెచ్చేవారుగా మీరుండాలని దేవుని పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ, దేవుడు నాకు ఇచ్చిన మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, ఇదిగో నీ పేరు మీద కూడా కొందరు దుర్మార్గులు మరి నానా రవస చేస్తున్నారు. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరు మీద కూడా రవస చేస్తున్నారు. ఇంకా దాని గురించి మేము మాట్లాడుకోలేదు, కానీ మాకున్న సమయంలో మా పేర్ల గురించి, దాని ఆవశ్యకత గురించి, దాని అర్థాలను మేము తెలుసుకున్నాం. ఇక ముందైనా మేము జాగ్రత్త పడుతూ ఎవరికో భయపడి ఎవరినో ఆశింపకుండా, నీకు విరోధంగా మేమేం పని చేయకుండా ఈ లోకంలో మేము బ్రతకగలిగినట్లు సహాయం దయచేయమని
మా పిల్లలకు మాకు మేము పేర్లు పెట్టుకునేటప్పుడే జాగ్రత్త వహించగలుగునట్లు మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీరిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా ఇక ముందు రాబోయే తరమైన మీ లేఖనానుసారముగా బ్రతికి మీరు లేఖనంలో ఇచ్చిన స్వతంత్రాన్ని ఉపయోగించుకొని పేర్లు పెట్టుకొని ఆ పేర్లను జీవగ్రంథంలో రాయించుకొని అందులోంచి తుడిపించుకోకుండా తమ బ్రతుకులో ప్రతి క్షణము బ్రతకగలుగునట్లు సహాయము దయచేయమని వచ్చిన నీ పిల్లలందరినీ బట్టి దేవా ఈ వాక్యము విన్న అనేక మంది పిల్లలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా బ్రతుకులో మరొక దినాన్ని మరొక క్లాసును నేర్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.